సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు ఘనంగా ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారని చెప్పారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 1815 సంవత్సరం నుండి హైదరాబాద్ ప్రజల, తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు, వారి అన్ని రకాల అభివృద్ధి కోసం వెలిచినటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు లష్కర్ బోనాలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా, ఆర్భాటంగా, అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం, దేవాదాయ శాఖ, మిగతా అన్ని శాఖలు కలుపుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, భక్తులకు సౌకర్యాలు అన్ని రకాల కల్పించే విధంగా ఆ అమ్మవారి సేవ చేసుకునే అవకాశం ప్రకారంగా ఈ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాటు చేస్తారు. జూన్ 26 నాడు గోల్కొండ జగదాంబ మాత తొలి బోనంతో ప్రారంభమైన ఈ ఆషాఢ మాస బోనాలు 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము, ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి లష్కర్ బోనాల దినం. ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా దర్శించుకునేటువంటి ఈరోజు ఉదయం మంగళ హారతి తీసుకున్న తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభమై సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తప్పకుండా అమ్మవారి ఆశీర్వచనం తెలంగాణ ప్రజల భవిష్యత్ అందరికీ సుఖప్రదంగా, సంతోషంగా ఉండే విధంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల బట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల దరిమినవు, కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సంవారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతము. ఎత్తగరాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను కోనం, పిల్లెం పల్లెం కుడుకలు బెల్లం, దర్వాజన యాపకమలు చేసెను గానం, పిల్లెం పల్లెం షావల తాళం, మెరుస్తాంది తెలంగాణ తలపై బోనం. డాలు డాల్ పోచమ్మ డాలు డాల్, మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్. దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ, ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ, నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా, నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ, ఆషాఢ మాసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం, ఇకు నాటుకోడి కోస్తాం, కళ్ళు సాకబోస్తాం, దిల్లెం పల్లెం దండకనకర దండకనకర, దిల్లెం పల్లెం దంగ
డంగ్ డంగ్ డంటనకర ఇల్లం బల్లం బంగారు సోలం బల్గంపేట ఎల్లమ్మకు పంతుల హారం ఇల్లం బల్లం ఊదిత ధూపం నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడుతం ఆ గజ్జ కట్టుతం కటం ఎత్తుతం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతం రంగమెక్కుతం శివాలోగుతం ఆ శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి బలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి పోతరాజు నిరంగం శివసత్తుల కొలటం కటం ముందు గంగడోను మోగెను పంపం చెక్కులు జత జమిడికలు చేసెను తుంభం దిల్లం పల్లెం దిల్లం పల్లెం దిల్లం పల్లెం హారతి పల్లెం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాలతో తానం దిల్లం పల్లెం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సత్యన బోనం పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి మా తల్లి డోలు డోల్ ఓ చంబా డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ మాయమ్మ డోలు డోల్ మైసమ్మ డోలు డోల్ గాలి డోలినే సోకకుంట చూడు డోల్ మా బొట్టు బోనం నిప్పుల ధూపం పచ్చని కొమ్ముల పసుపు రూపం పెద్దమ్మ నీ సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినమే తల్లి మాంకాళమ్మ పూనకమై అదియని పానకమై పాలికవై మము పాలించమ్మా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల బోనాల జాతరకు భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇవాళ తెల్లవారుజామున 4:10 బ్రహ్మ ముహూర్తంలో మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. అమ్మవారికి కుటుంబ సమేతంగా తొలి బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. పసుపు కుంకుమ బోనాలు పచ్చి బెల్లం పాకాలు నీ సుట్టు పుట్టెడు దీపాలు ఈ మట్టి మనుషుల రూపాలు పచ్చన కులరగ పరుట కులచిన పసుపు బోనం బొట్టు మైసమ్మ ముదురు యాపారిలలు వెదురు పుట్టిలో మల్లెలు కోడి పుంజు కప్పు ఎల్లమ్మ
ప్రభుత్వం తరపున మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 10:30 గంటలకు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం. సాధారణ భక్తులకు వేకువజాము నుంచే దర్శనం కోసం అనుమతించారు అధికారులు. గతంలో ఎన్నడూ లేని విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 150 సీసీ కెమెరాలతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు పోలీసులు. కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సవ్వారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతము. ఎలుగుతాంటే దీపాంతం ఎర్రమట్టి పిడుసలే ఎత్తగ రాగం, పల్లె పల్లె పావురంగ ఎత్తను పోనం, పిల్లెం పల్లెం కుడుకలు బెల్లం, కర్వాచన యాపకమలు చేసెను గానం, పిల్లెం పల్లెం షావల తాళం, మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం. మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్. దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ, ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ, నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా, నీ మెడలా వేస్తమే ముత్యాల